హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు సింపుల్గా టమాటో పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కాక అందులో 1 స్పూన్ నువ్వులు వేసుకుందాం. 1 టీ స్పూన్ నువ్వులు. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా వేగిపోతున్నాయి కదా, వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వన్ స్పూన్ చాలు. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తాను. నేను 1/2 కిలో టమాటోస్ చేస్తున్నాను. 1/2 కేజీకి ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా వేయించుకుందాం. ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నిటితో పాటే నేను మంచిగా మిక్సీ చేస్తాను వీటిని మెత్తగా, ఎందుకంటే ఆకులు పిల్లలు తినరు కదా, అందుకే పచ్చిమిర్చితో పాటే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవి వేగిపోయాయి కదా, వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా చాలు ఆయిల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇందులో వేసుకుందాం. ఈ టమాటా ముక్కలన్నీ మంచిగా ఉడికిపోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, నేను దొడ్డుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుదాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులని పొడి చేసుకుందాం. పొడి చేసి దీన్ని పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసుకుందాం. చూడండి ఇలా చేసుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న మిర్చి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి 5-6. చూడండి ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి దీన్ని మెత్తగా మిక్సీ చేద్దాం. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఉడికాక టమాటాలు ఇందులో వేసి మిక్సీ చేద్దాం. చూడండి టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇది చల్లారాక దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేస్తే అంతే. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే తాలింపు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేగిపోయింది కదా, ఒక 2 ఎండుమిరపకాయలు, మిరపకాయలు కూడా వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేద్దాం. చిన్న స్పూన్ అండి ఇది, చాలు. పసుపు కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం మిక్సీ చేసిన టమాటో పచ్చడిలో వేసుకుంటే అంతే. చూడండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. కారం తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.